డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐడ్రిప్. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వారికి ఈ జూన్ మంత్ అంతా ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. కీర్తి గారు నమస్కారం అండి. సో ద్వాదశ రాశుల వారికి జూన్ నెల ఎలా ఉంది అంటే, ఇంతకుముందు మనం గురు మార్పు గురించి తెలుసుకున్నాము. వివిధ రాశుల వారికి ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఎవరు ఎలాంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి తెలియజేశాం కదా. సో ఆన్ ది హోల్గా జనరల్గా ఈ మాసం రాశి ఫలాలు తెలుసుకుందామండి. సో ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాశుల వారందరికీ స్వర్ణలక్ష్మి అమ్మవారు యొక్క కృపా కటాక్షం దొరకాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషం నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి శోభాయమానంగా ప్రతిదీ వాళ్ళ చుట్టూ వాళ్ళ కళ్ళతో చూసే ఒక గొప్ప శక్తి వాళ్ళకి కావాలని, అంతేకాకుండా రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళకి ఒక అధికారం, పవరు, స్టేటస్, దర్పం అందరూ ఉండాలి కదండి. మనిషి జన్మ ఎత్తిన తర్వాత అన్నీ ఉండాలి కదా. వీటితో పాటు విపరీతమైన ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఇష్టకామ్య సిద్ధి, వాళ్ళ మనసులో ఏవో ఉంటాయండి రకరకాల కోరికలన్నీ కూడా తక్షణమే అమ్మవారు నెరవేర్చాలని చెప్పేసి, ఈ 12 రాశుల వాళ్ళకి చక్కగా శుభంగా ఉండాలని చెప్పేసి, ఐశ్వర్యవంతంగా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ చక్కగా ఈ 12 రాశులు ఎలా ఉందో చెప్పుకుందాం. 12 రాశులకు వెళ్ళబోయే ముందు ఈ మాసం ఒక విశిష్టత, ఈ మాసంలో రాబోయే ప్రముఖమైన రోజులు ఏమైనా ఉంటే ఒకసారి గుర్తు చేసుకుందామండి. చాలా ఉన్నాయండి. ఒక్కొక్క మాసం తీసుకుంటే మన ఈ క్యాలెండర్ చాలా బ్యూటిఫుల్గా అంటే మనం అన్నీ చెప్పుకోం ఇక్కడ. బట్ కొన్ని వచ్చేటప్పుడు జనాలకు తెలిసినంత వరకు చూస్తే అధిక మాస జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి మనకి నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమితో ఈ మంత్ అంతా ఎండ్ అవుతుంది. అంటే 2 పౌర్ణముల మధ్య ఈ టోటల్ మాసం అంతా ఉందని చెప్పుకోవచ్చు. ఇందులో దీంతో పాటు వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెండు శని త్రయోదశులు ఈ మాసంలో వస్తున్నాయి. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ ఒక 4-5 months ఒక్క శని త్రయోదశి కూడా లేదు. ఎవరికైనా రెమెడీస్ చెప్దామంటే ఈసారి 2 శని త్రయోదశులు రావటం వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. రెండోది ఏరువాక పౌర్ణమి అంటారండి. ఇప్పుడు కూడా మన విలేజెస్ లో చక్కగా చేస్తూ ఉంటారు. మా విలేజెస్ స్టిల్ చేస్తూ ఉంటారు. దాదాపు 300-400 ఎడ్లు ఏవైతేనేమండి వాటి చక్కగా కొమ్ములకు రంగులేసి గంటలు కట్టి కొత్తగా చిక్కాలు అవన్నీ కట్టేసి గుడి చుట్టూ ముందు కొన్ని రౌండ్లు వేసేసి ఊరంతా తప్పట్లు పెట్టుకొని చక్కగా బాజనీలు పెట్టుకొని అక్కడి నుంచి పొలానికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇటువైపు తెలంగాణ వైపులో మన గ్రామ దేవతకు కానీ ఇంటి వెలుపు కానీ పూజ చేసుకొని సాకులు అవి పెడుతుంటారండి, ఎల్లమ్మలు అవి ఉన్న వాళ్ళకైతే. అంటే ఎక్కువగా గ్రామ దేవతలకు ఎక్కువ పూజలు చేస్తారండి. మొదటి నుంచి మనకున్న ఆచారం అది. సో అది చాలా శోభాయమానంగా దివ్యంగా ఉంటుంది. సో అక్కడ నుంచి మన రైతులందరూ కూడా చక్కగా సస్యశ్యామలంగా వాళ్ళ పండాలని కూడా మనం కోరుకుందాం. ఆ సందర్భంగా విషెస్ చెప్పుకుందాం అనమాట. సో ఇవి కాకుండా మనకి ఇంకా మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 5 రకాల గ్రహాలు మారుతున్నాయండి. మనకి ఎప్పుడు 3 లేదా 2, 4 మాక్సిమం మారుతాయి. కానీ ఈసారి 5 మారుతూ ఉన్నాయి. ఈ జూన్ నెలలోనే 5 మారుతున్నాయండి. ఒకటి ముందుకు వచ్చేటప్పుడు మనకి 1-2 రోజులు ముందుగా మిథున రాశి మారుతూ ఉన్నారు. బట్ దాని ఎఫెక్ట్ అంతా మనకి జూన్ మంత్ లో ఉంటుంది. మిథున రాశిలోకి ఎవరు మారుతున్నారు? మిథున రాశిలో వచ్చేటప్పుడు బుధుడు మారుతూ ఉన్నారు. తర్వాత మనకు సూర్యుడు మారుతూ ఉన్నారు. సో సూర్యుడితో పాటు మెయిన్ ముఖ్యంగా గురువు 2వ తారీఖున మారుతూ ఉన్నారు. ఆల్రెడీ మనం ఒక సిరీస్ చేసాం అనమాట. ఎడిషనల్ గా శుక్రుడు కుజుడు కూడా మారుతున్నారు. సూర్యుడు వచ్చేటప్పటికి 15వ తారీఖు మారుతున్నారు. 8వ తారీఖు శుక్రుడు, కుజుడు లాస్ట్ మంత్ 20th మారుతూ ఉన్నారనమాట. అంటే టోటల్గా ఏదైతే ఏమనండి 5 రకాల గ్రహాలు మార్పు మనం ఈ జూన్ మంత్లో చర్చించుకోబోతున్నాం అనేది, ఇది కూడా జ్యోతిష శాస్త్రంగా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాలి. సో రాశుల వారిగా ఈ 5 గ్రహాల మార్పు ఏ రాశి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తే ఈ మాసం అంతా సునాయాసంగా సాగుతుందో తెలుసుకుందాం. సో మిథున రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుందండి? సో మిథున రాశి చాలా విషయాల్లో బెటర్గా ఉంటుందండి. అందులోనూ ఈ మిథున రాశి వాళ్ళకి గురువు మారటంతో చాలా అదృష్టం పట్టుకుంటుంది. వీళ్ళకి బాగా ఏమంటారు సూపర్గా ఉండబోయే రాశుల్లో మిథున రాశి ఒకటి, గురు సంచారం వల్ల. దానికి సపరేట్ మనం వీడియో కూడా చేసాము. అది దానితో పాటు మిగతా గ్రహాలు కూడాను చాలా అనుకూలంగా ఉన్నాయండి. కుజుడు చాలా అనుకూలంగా ఉంది, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, సూర్యుడు మాత్రం 50-50గా ఉన్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇంత ముందుతో కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనకి నక్షత్రాలు చూసుకుంటే మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 అంతా ఇందులో ఉంటారు. మన పేరు బలం చూసుకుంటే కా, కీ, కు, ఖం, జ్ఞ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా ఇందులో ఉంటారండి. తర్వాత మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే సూర్యుడికి జన్మరాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే సూర్యుడు జన్మరాశిలో ప్రవేశిస్తారో వాళ్ళ ఉన్న ప్లేస్లో
వాళ్ళు ఉన్న జాబ్లో కానీ లాట్ ఆఫ్ చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. స్థాననాశనం అంటారు. అంటే అంతకుముందు డిగ్నిఫైడ్గా ఉన్న వాళ్ళు ఆ డిగ్నిటీ తగ్గుతుంటుంది. పొలిటీషియన్ కానివ్వండి, సీనియర్ బ్యూరోక్రాట్స్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్స్ నుంచి ఇలా కానీ, లేదంటే మన జాబ్ చేస్తుంటే జాబ్లో బాస్ కూడాను మనకి సూర్యుని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు. ఫాదర్ ఫిగర్ లాంటి వాళ్ళ ద్వారా అనుకోకుండా ఇబ్బందులు వచ్చేసి ఒక మంచి పొజిషన్ నుంచి ఇబ్బంది పడిపోతారు. వాళ్ళ ఇండివిజువల్ జాతకంలో ఇంకా దశాభుక్తి బాగా లేకపోతే జాబులు పోయే అవకాశం కూడా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి వీళ్ళు. అయితే ఒక సూర్య భగవానుడు మాత్రం ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు, కానీ మిగతా గ్రహాలను అనుకూలంగా ఉన్నాయి. ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు మనం. సో మనకి కుజుడు వల్ల భూలాభం, రియల్ ఎస్టేట్లో ఎవరైనా ఉన్నా కానీ, భూములు కొనుక్కోవాలనుకున్నా, బంగారం కొనుక్కోవాలనుకున్నా ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత శుక్రుడు వల్ల విత్త సిద్ధిం, అగైన్ ధనం వచ్చే అవకాశం ఉంటుంది. బుధుడు వల్ల మాత్రం ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇంతకుముందు రావాల్సిన ధనం కానివ్వండి, ఒక ఫ్లోలో అన్ని పనులు వెళ్తూ ఉంటే ఆ ఫ్లోలో ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. సూర్యుడు ఫస్ట్ హౌస్లో ఉంటే ఏమవుతుందంటే అండి, ఫస్ట్ హౌస్ని, ఫస్ట్ రాశిని, దాన్ని ఏమంటారంటే జన్మ రాశిని తనుభావం అంటారు. అంటే మనకి ఫిజికల్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది అనమాట. ఏమంటుంది, దేహార్తి సతతం కాలతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష జన్మరాశిగతో రవి అంటారు, అంటే చంద్రరాశిగతో రవి అంటారు. ఏమవుతుంది, దేహార్తి అంటే శారీరం అంతా ఎండిపోయినట్లుగా ఉంటుంది. సత్వం, నిస్సత్వం అంటే ఎనర్జీ లేకుండా ఉండటం, డిహైడ్రేషన్ అవటం. అలానే సంతాపకాల అతిక్రమణ భోజనం, టయానికి భోజనం తినకపోకుండా ఉండటం అవుతుంది. బంధుమిత్రులతోటి సుహృద్వేష అంటే ఎవరు ఫ్రెండ్స్ తోటి ద్వేషిస్తూ పడుతూ ఉంటారంట. కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరం. క్లాషెస్ వచ్చే అవకాశం ఉంటుంది. జనరల్గా జన్మరాశిలో సూర్యుడు ట్రావెల్ చేస్తే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. బేసికల్ అందుకంటే ఇందాక చెప్పిన శ్లోకం అంతా టయానికి భోజనం చేయకపోవటం, గ్యాస్ట్రైటిస్ రావటం, తద్వారా ఇబ్బంది పడటం, ఇరిటేషన్గా ఉండటం, బంధువులతో వాళ్ళతో గొడవలు అవుతాయి అని చెప్పుకోవచ్చు. బేసికల్గా డైట్ మెయింటైన్ చేయటం, మంచి ఇంటర్పర్సనల్ స్కిల్స్ మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ సూర్యుడిని మెప్పించుకోవడం చాలా చాలా ఈజీ అండి. సూర్య నమస్కారాలు చేస్తే సరిపోతుంది. అలానే కుజుడు చాలా ఒక 45 డేస్లకి ఒక బెస్ట్ టైంలో అయితే ఉంటున్నారు. ఈ టైంలో కుజుడు 11th హౌస్కి రావడంతో వీళ్ళకి ఉన్న రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్ కానివ్వండి, ధైర్యము, సాహసం ఎలాంటిదైనా కానీ అప్పటిదాకా బాధపడుతూ వర్రీ అవుతున్న వీళ్ళు సడన్గా వాళ్ళ వాయిస్ రైట్ చేయటం, ఎదుటి వాళ్ళని కంట్రోల్లో పెట్టడం, ఇలాంటి పనులు చేసేస్తూ ఉంటారు. మనకేమంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభ, అకృత్వం, యత్న కార్యానుకూలత్వం, ధైర్యం, ఏకాదశి గతే కుజే అని చెప్తారు. అంటే ఏంటి, ధైర్యంగా ఉంటారంట. తర్వాత యత్న కార్యానుకూలత్వం, ఏదైనా పని చేస్తే అందులో అనుకూలమైన రిజల్ట్స్ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. తర్వాత మనకి వస్త్రలాభం, సంతోషం, ఇదంతా సహజంగా పనులు అయిపోతూ ఉంటాయి, అవన్నీ బై ప్రోడక్ట్ వస్తూ ఉంటాయి. బట్ గుడ్ ఏంటంటే కుజుడిలకు 45 డేస్ 11th హౌస్లో ఉండి బాగా చేస్తారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మన రియల్ లైఫ్లో చూసుకుంటే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ టైం, రియల్ ఎస్టేట్ ప్లాట్లు అమ్మే వాళ్ళకి, సేల్స్ చేసే వాళ్ళకి, కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి చాలా బెస్ట్ టైం. అలానే బంగారం వస్తువులు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బెస్ట్ టైం. ఓవరాల్గా ఒక సాహసోపేతమైన కార్యక్రమాలు చేయాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం, వీళ్ళకి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అందులో గురువు మారటంతో వీళ్ళకి ఇంకా ఏమంటారు, చాలా విషయాలు కన్ఫ్యూజన్ పోయి ఒక క్లారిటీ వస్తుంది ఏం చేయాలనేది. రైట్. సో నక్షత్రాల ప్రకారం ఎంతవరకు బాగుందండి? నక్షత్రాలు చెప్పుకునే ముందు వీళ్ళకి శుక్రుడు 2వ స్థానంలో ఉన్నారండి. ఇది ఏమవుతుందంటే 2వ స్థానం అని కుటుంబ స్థానం అని చెప్తూ ఉంటారు. అందులో కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, శ్రీ సల్లాపం, యశత్కరం అంటారండి. వీళ్ళు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటుంది, దేహం ఆరోగ్యంగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య కానివ్వండి, లేదంటే జెంట్స్ అయితే లేడీస్ అయితే జెంట్స్, ఇంతకుముందు ఎక్కడైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలు పోయి ఒక కలిసికట్టుగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇంకొకటి మంచి ఫుడ్ తింటూ చక్కగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారని మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే. సో రాశుల ప్రకారం బాగుంది గ్రహాలన్నీ కూడాను. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి ఈ రాశి వారికి? నక్షత్రం ప్రకారం వీళ్ళకి యాక్చువల్గా ఒక 75% బాగుందండి. కొన్ని విషయాలు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మృగశిర వాళ్ళకి పాజిటివ్ సైడ్లో ధన సంపాదనలు, మృష్టాన్న లాభము, ధనలాభము, విషయదాగమను, క్షేమము అన్నీ వచ్చేసినాయి. 7 రకాల పాజిటివ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఇట్స్ గుడ్ టైం అండి. ఒక్క విషయం వీళ్ళకి నాశనము, మృత్యు భయం అని చెప్తూ ఉంటుంది. అంటే అనుకోని విధంగా ఏదో కొన్ని పోగొట్టుకుంటారు, తద్వారా వీళ్ళు భయపడిపోతూ ఉంటారు, ఏమవుతుందా అని చెప్పేసి. ఇది ఒకటి కేర్ఫుల్గా ఉండాలి. అలా అని వీళ్ళకి ఐశ్వర్యవంతంగా కూడా ఉంటుంది. అలానే ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి అగైన్ క్షేమము, సంపదలు, ధనలాభము, ఐశ్వర్యం అన్నీ ఉంటూతో పాటు వీళ్ళకి కూడా సేమ్ అనుకున్న పని కాకుండా తద్వారా ఏమవుతుందో అని ఫ్యూచర్లో భయపడు దాని గురించి
ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ మృత్యు భయం అంటే మృత్యు అంటే ఆగిపోవటం అని మీనింగ్ అండి, ప్రోగ్రెస్ ఆగిపోవటం అనేది. అలానే పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. ద బెస్ట్గా ఉన్న రాసులు ఏదంటే పునర్వసు అని చెప్పుకోవాలి. అగైన్ మంత్ ఎండ్లో వీళ్ళకి మృత్యు భయం ఒకటి ఏదో భయంగా పడే అవకాశం ఉంటుంది. బట్ అదర్వైజ్ ఓవరాల్గా చూసుకుంటే ఇది చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. కొంచెం పునర్వసు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండదు, బట్ అన్నీ సాధించుకుంటారని చెప్పుకోవచ్చు. రైట్. సో ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి వీళ్ళకి? వీళ్ళకి సూర్యుడు గురించి మాత్రం సూర్య నమస్కారాలు చేసుకుంటూ ఉండాలి, ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకుంటూ ఉండాలి, సూర్యుడికి ఆర్గ్యం చేయటము చేయించగలిగితే ఎవరన్నా సూర్యుడికి జాబులకి అవి అప్లై చేస్తుంటారు కదండి, సూర్యుడికి సంపూర్ణ శాంతి పూజలు చేస్తే చాలా బాగుంటుంది. అగైన్ సూర్యగ్రహం చాలా చిన్న మంత్రం ఉంటుంది, జప సంఖ్య కూడా చాలా తక్కువ, 6000 ఏమో అప్రాక్సిమేట్లీ అలా ఉంటుంది. అవి చేయించుకోగలిగితే ఆదిత్య హృదయ స్తోత్రం చదివితే ఇప్పుడు దాకా మనం చెప్పుకొని ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ వీళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. రైట్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.